హలో రేవతి. హలో. సార్. వినపడుతుందమ్మా? వినిపిస్తుంది సార్. చూడండి ఒకసారి. ఇంత పూర్వం మనం కాంట్రాక్టుల గురించి చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాం? కాంట్రాక్టుల యొక్క నిర్వచనాలు చెప్పుకున్నాం, కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు చెప్పుకున్నాం. కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు ఆఫ్లైన్లో చెప్పాను, మళ్ళీ ఒకరోజు ఆన్లైన్లో కూడా చెప్పాను. మీకు గుర్తు ఉండేది, ఆ రోజు నువ్వు కనెక్ట్ అయినట్లేవు. కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు ఆఫ్లైన్లో చెప్పాను, ఆన్లైన్లో కూడా చెప్పాను. ఆ 10 ఆవశ్యకాలు ఉంటాయి. ఇక ఇందులో ఇవాళ ఏం చెప్పుకుందాం అంటే కాంట్రాక్ట్ యొక్క రకాల గురించి చెప్పుకుందాం. ఇవాళ ఏం చెప్పుకుందాం అంటే కాంట్రాక్ట్ యొక్క రకాల గురించి చెప్పుకుందాం. కాంట్రాక్ట్ యొక్క రకాల గురించి చెప్పుకుందాం ఇవాళ. అందులో చూడండి, ఫస్ట్ ఏమున్నాయంటే కాంట్రాక్టుని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే 3 రకాలుగా వర్గీకరిస్తాం. కాంట్రాక్టులని 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఇది చూడండి, కాంట్రాక్టులు రకాలు. ఫస్ట్ చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులు, తర్వాత ఏర్పాటును బట్టి కాంట్రాక్టులు, పూర్తి చేయటాన్ని బట్టి కాంట్రాక్టులు అని చెప్పి 3 రకాలుగా వర్గీకరిస్తామమ్మా. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులు, పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులు, ఆ తర్వాత చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులు, రెండోది ఏంటంటే ఏర్పాటును బట్టి కాంట్రాక్టులు, మూడోది అంటే పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులని 3 రకాలుగా వర్గీకరిస్తాం ప్రాథమికంగా. మళ్ళీ వీటిని ఈ చెల్లుబాటును బట్టి చెల్లుబాటును బట్టి కాంట్రాక్టుని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే 5 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి చెల్లే కాంట్రాక్టులు, 2 చెల్లగూడని కాంట్రాక్టులు, 3 చెల్లని కాంట్రాక్టులు, 4 అమలు జరపలేని కాంట్రాక్టులు, 5 న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు అని చెప్పి ఈ చెల్లుబాటును బట్టి కాంట్రాక్టుల్ని ఈ 5 రకాలుగా వర్గీకరిస్తాం. చెల్లే కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, చెల్లని కాంట్రాక్టులు, అమలు జరపలేనటువంటి కాంట్రాక్టులు, తర్వాత న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు అని చెప్పి ఈ 5 రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఒకటి చెల్లే కాంట్రాక్టులు, 2 చెల్లగూడని కాంట్రాక్టులు, 3 చెల్లని కాంట్రాక్టులు, 4 అమలు జరపలేని కాంట్రాక్టులు, 5 న్యాయ విరుద్ధమైన కాంట్రాక్టులు అని చెప్పి ఈ చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులని ఈ 5 రకాలుగా వర్గీకరిస్తాం. తర్వాత ఏర్పాటును బట్టి కాంట్రాక్టులు ఎన్ని రకాలుగా వర్గీకరిస్తూ ఉంటే 3 రకాలుగా వర్గీకరిస్తాం. అవి ఒకటి భావ ప్రకటన కాంట్రాక్టులు, 2 ప్రచ్ఛన్న కాంట్రాక్టులు, 3 క్వాసీ కాంట్రాక్టులు అని చెప్పి 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఏర్పాటును బట్టి భావ ప్రకటన కాంట్రాక్టులు, ప్రచ్ఛన్న కాంట్రాక్టులు, క్వాసీ కాంట్రాక్టులు అని చెప్పి 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఇక నెక్స్ట్ పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తూ ఉంటే పూర్తయిన కాంట్రాక్టులు, పూర్తి కావాల్సిన కాంట్రాక్టులు అని చెప్పి 2 రకాలుగా వర్గీకరిస్తాం. పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులని 2 రకాలుగా వర్గీకరిస్తాం. అవి ఏంటంటే పూర్తి అయిన కాంట్రాక్టులు, రెండోది ఏంటంటే పూర్తి కావలసిన కాంట్రాక్టులు. ఈ పూర్తి కావలసిన కాంట్రాక్టుల్ని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఏకపక్ష కాంట్రాక్టులు, ద్విపక్ష కాంట్రాక్టులు అని. పూర్తి కావాల్సిన కాంట్రాక్టుల్ని 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఏకపక్ష కాంట్రాక్టులు మరియు ద్విపక్ష కాంట్రాక్టులు అని చెప్పి 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఇవి ప్రధానంగా స్థూలంగా కాంట్రాక్టుల యొక్క రకాలు. కాంట్రాక్టు అంటే ఏంటంటే కాంట్రాక్ట్ అంటే నిర్వచనం ఏమనుకున్నాం? న్యాయశాస్త్ర రీత్యా అమలు జరపదగిన ప్రతి అగ్రిమెంటు కూడా కాంట్రాక్టే అని చెప్పి చెప్పుకున్నాం. న్యాయశాస్త్ర రీత్యా అమలు జరపదగినటువంటి ప్రతి అగ్రిమెంటు కూడా కాంట్రాక్టే అనుకున్నాం. పార్టీల మధ్య విద్యుక్త బాధ్యతలను సృష్టించి వాటిని నిర్వచించే అగ్రిమెంటే కాంట్రాక్ట్ అనుకున్నాం. కాంట్రాక్టులన్నీ అగ్రిమెంటులే కానీ అగ్రిమెంటులన్నీ కాంట్రాక్టులు కావు అనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ కాంట్రాక్టుల్లో ఉండేటువంటి రకాలు ఏ రకాలు ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క దాన్ని తీసుకుని విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వినపడుతుందా? హలో హలో సార్ వినపడుతుంది సార్. వినపడుతుంది. కాంట్రాక్టులు రకాలు టాపిక్ ఏంటి? కాంట్రాక్టులు రకాలు. ఎన్ని రకాలుగా కాంట్రాక్టులు ఎన్ని రకాలుగా వర్గీకరించాం? 5 సార్. 3 రకాలు. 3 చెల్లుబాటును బట్టి, చెల్లుబాటును బట్టి, ఏర్పాటును బట్టి, పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులని 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. చెల్లుబాటును బట్టి, ఏర్పాటును బట్టి, పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టుని 3 రకాలుగా వర్గీకరించాం. అందులో చెల్లుబాటును బట్టి ఇప్పుడు 5 రకాలుగా వర్గీకరించాం. అవి ఏంటంటే చెల్లే కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, చెల్లని కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, ఆ తర్వాత న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు. ఇవి 5 రకాలు. ఎందులో ఈ 5 రకాలు?
చెల్లుబాటును బట్టి చెల్లి కాంట్రాక్టుల్లో రకాలు. చెల్లే కాంట్రాక్టులు, చెల్లని కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు. ఆ తర్వాత ఏర్పాటును బట్టి కాంట్రాక్టుల్ని మళ్ళీ 3 రకాలుగా వర్గీకరిస్తాం. అవప్రకటన కాంట్రాక్టులు, ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు, క్వాసీ కాంట్రాక్టులు అని చెప్పి 3 రకాలుగా వర్గీకరించాం. ఏర్పాటును బట్టి కాంట్రాక్టుల్ని 3 రకాలుగా వర్గీకరిస్తాం. భావ ప్రకటన కాంట్రాక్టులు, ప్రచ్ఛన్న కాంట్రాక్టులు, క్వాసీ కాంట్రాక్టులు. ఇక లాస్ట్ వర్గీకరణ ఏంటంటే పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టుల్ని 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి పూర్తయిన కాంట్రాక్టులు, 2 పూర్తి చేయవలసిన కాంట్రాక్టులు. మొదటిదేమో పూర్తయిన కాంట్రాక్టులు, రెండోదేమో పూర్తి చేయవలసినటువంటి కాంట్రాక్టులు. అర్థమైందా? కాంట్రాక్టులను ప్రధానంగా స్థూలంగా 3 రకాలుగా వర్గీకరిస్తాం. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులు, ఏర్పాటు చేయడాన్ని బట్టి కాంట్రాక్టులు, ఆ తర్వాత మూడోది ఏంటంటే పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులు. ఈ చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులు ఎన్ని రకాలుగా వర్గీకరించాం? ఐదు సార్. ఏంటవి? చెల్లే కాంట్రాక్టులు, చెల్లింపు చెల్లగూడని కాంట్రాక్టులు, చల్లని కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, న్యాయ విరుద్ధమైన కాంట్రాక్టులు. ఇవన్నీ కూడా చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులు. మొదటిది చెల్లే కాంట్రాక్టులు, వ్యాలిడ్ కాంట్రాక్ట్స్, అది మొదటిది. రెండోది ఏంటంటే చెల్లగూడని కాంట్రాక్ట్, అన్అవైడబుల్ కాంట్రాక్ట్స్. 3 చల్లని కాంట్రాక్టులు. నాలుగోది అమలు జరపలేనటువంటి కాంట్రాక్ట్. ఐదోది న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు. ఈ 5 కూడా చెల్లుబాటును బట్టి కాంట్రాక్టుల్లో ఉండే రకాలు. చెల్లే కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, చల్లని కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు. ఇక ఏర్పాటును బట్టి కాంట్రాక్టులని ఏర్పాటును బట్టి కాంట్రాక్టుల్ని 3 రకాలుగా వర్గీకరిస్తాం. భావ ప్రకటన కాంట్రాక్టులు, ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు, క్వాసీ కాంట్రాక్టులు. ఇక నెక్స్ట్ పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులని 2 రకాలుగా వర్గీకరిస్తాం. పూర్తయిన కాంట్రాక్టులు, పూర్తి కావలసిన కాంట్రాక్టులు అని. పూర్తయిన కాంట్రాక్టులు మరియు పూర్తి కావలసినటువంటి కాంట్రాక్టులు 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఈ పూర్తి కావలసిన కాంట్రాక్టుల్లో ఏకపక్ష కాంట్రాక్టులు మరియు ద్విపక్ష కాంట్రాక్టులు అనేవి 2 రకాలుగా ఉంటాయి. పూర్తయిన కాంట్రాక్టులు చివరిది ఏంటంటే పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టుల్ని 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి ఏకపక్ష కాంట్రాక్టులు, 2 ద్విపక్ష కాంట్రాక్టులు. ఈ ద్విపక్ష కాంట్రాక్టుల్లో మళ్ళీ ఏం చేస్తామంటే ఏకపక్ష కాంట్రాక్టు, ద్విపక్ష కాంట్రాక్టులు వాటిని అట్లా వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఇది స్థూలంగా కాంట్రాక్టులని వర్గీకరించడం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. బాగా మీరు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులు, తర్వాత ఏర్పాటును బట్టి కాంట్రాక్టులు, ఆ తర్వాత పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులు. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులు ఎన్ని రకాలు? 5 రకాలు. చెల్లే కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, చల్లని కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏర్పాటును బట్టి కాంట్రాక్ట్ ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే 3 రకాలుగా వర్గీకరిస్తాం. అంతేనా? హలో సార్ వింటున్నారా? వింటున్నాను సార్. వింటున్నాం సార్. ఏర్పాటును బట్టి కాంట్రాక్టుల్ని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే 3 రకాలుగా వర్గీకరిస్తాం. భావ ప్రకటన కాంట్రాక్టులు, ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు, క్వాసీ కాంట్రాక్టులు. ఏర్పాటును బట్టి కాంట్రాక్టుల్ని 3 రకాలుగా వర్గీకరిస్తాం. భావ ప్రకటన కాంట్రాక్టులు, ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు మరియు మూడోది ఏంటంటే క్వాసీ కాంట్రాక్టులు అని చెప్పి 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులని 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి పూర్తయిన కాంట్రాక్టులు, 2 పూర్తి కావలసిన కాంట్రాక్టులు. ఒకటి పూర్తయిన కాంట్రాక్టులు, 2 పూర్తి కావలసిన కాంట్రాక్టులు. ఈ పూర్తి కావలసిన కాంట్రాక్టుల్ని మరలా 2 రకాలుగా వర్గీకరిస్తాం. అవేంటంటే ఏకపక్ష కాంట్రాక్టులు మరియు ద్విపక్ష కాంట్రాక్టులు. ఇవి స్థూలంగా కాంట్రాక్టుల యొక్క రకాలు. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులు, ఏర్పాటు చేయడాన్ని బట్టి కాంట్రాక్టులు, పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులు. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులను ఏమనుకున్నాం? 5 రకాలు అనుకున్నాం. అవేంటంటే చెల్లే కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, చల్లని కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు. ఏర్పాటును బట్టి భావ ప్రకటన కాంట్రాక్టులు, ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు, క్వాసీ కాంట్రాక్టులు అనుకున్నాం. పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టుల్ని 2 రకాలుగా వర్గీకరించాం. పూర్తయిన కాంట్రాక్టులు, పూర్తి కావలసిన కాంట్రాక్టులు. ఈ పూర్తి కావలసిన కాంట్రాక్టుల్లో ఏకపక్ష కాంట్రాక్టులు, తర్వాత ఏంటంటే ద్విపక్ష కాంట్రాక్టులు అని చెప్పి వర్గీకరించడం అనేది జరిగింది. ఇవి కాంట్రాక్టుల యొక్క రకాలు.
ఇక నెక్స్ట్ ఇందులో మొదటిది చూద్దాం, చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులు. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులని అందులో మొదటిది ఏంటంటే మనం ఏమనుకున్నాం, చెల్లే కాంట్రాక్టులు అనుకున్నాం. వీటినే ఏమని పిలుస్తారంటే క్రమబద్ధమైన కాంట్రాక్టులు అంటారు. భారత కాంట్రాక్టు చట్టం 1872 సెక్షన్ 10లో పేర్కొన్న షరతులన్నింటినీ సంతృప్తిపరిచినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను ఏమని పిలుస్తారంటే క్రమబద్ధమైన కాంట్రాక్టులు అంటాం. వీటిని మనం ఏం చేయొచ్చంటే ఈజీగా న్యాయస్థానాలలో అమలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది వీటిని చెల్లే కాంట్రాక్టులు అంటే భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10లో ఉండేటువంటి షరతులన్నింటినీ కూడా సంతృప్తిపరచనేటువంటి కాంట్రాక్టులని చెల్లే కాంట్రాక్టులు అంటాం. ఈ కాంట్రాక్టుల్లో కుదుర్చుకున్న వ్యక్తుల మధ్య ఏవైనా ఇబ్బందులు తలెత్తి కాంట్రాక్టులను షరతుల ప్రకారం నిర్వర్తించకపోయినట్లయితే నష్టపోయినటువంటి వ్యక్తి లేదా బాధితుడైనటువంటి పార్టీ కోర్టులను ఆశ్రయించడం ద్వారా వాటిని కాంట్రాక్టులను అమలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. వాటిని ఏమనిపిస్తామంటే చెల్లే కాంట్రాక్టులు అంటాం. వీటిని క్రమబద్ధమైనటువంటి కాంట్రాక్టులు అని కూడా అని చెబుతాం. భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10లో పేర్కొన్నటువంటి షరతులన్నింటినీ కూడా సంతృప్తిపరిచినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తామంటే చెల్లే కాంట్రాక్టులు లేదా క్రమబద్ధమైన కాంట్రాక్టులు అని అంటారు. వీటిని న్యాయస్థానాలలో అమలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10, భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10లో పేర్కొన్నటువంటి షరతులు మనం చెప్పాం కదా. కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు చెప్పుకున్నాం. ఇద్దరు పార్టీలు ఉండాలి, ప్రతిపాదన స్వీకృతి ఉండాలి, సర్వసమ్మతి ఉండాలి, న్యాయాత్మకమైన ప్రతిఫలం ఉండాలి, న్యాయాత్మకమైన ఉద్దేశం ఉండాలి, ఆచరణ సాధ్యత ఉండాలి, చట్టం ప్రకారం చెల్లనివిగా ప్రకటితం కాకూడనివై ఉండాలి అని చెప్పి ఇటువంటి లక్షణాలన్నీ కూడా మన ఇంతకుముందు మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. స్వేచ్ఛా సమ్మతి ఉండాలి, తర్వాత నిర్దిష్టత ఉండాలి, తర్వాత ఆచరణ సాధ్యత ఉండాలి, చల్లనివిగా ప్రకటితం కాకూడనివి ఉండాలి. ఇవన్నీ కూడా భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10లో పేర్కొన్నటువంటి కాంట్రాక్ట్ ఆవశ్యకాలు. ఏ కాంట్రాక్ట్గా అయితే ఈ చట్టంలో పేర్కొన్నటువంటి ఈ సెక్షన్లో పేర్కొన్న సెక్షన్ 10 భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10లో పేర్కొన్నటువంటి ఆవశ్యకాలన్నీ కూడా ఏ కాంట్రాక్ట్కి ఉంటాయో అట్లాంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తూ ఉంటే చెల్లే కాంట్రాక్టులు అంటాం. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులను 5 రకాలుగా వర్గీకరించాం కదా. అందులో మొదటిది చెల్లే కాంట్రాక్టులు, 2 చెల్లగూడని కాంట్రాక్టులు, 3 చెల్లని కాంట్రాక్టులు, 4 అమలు జరపలేని కాంట్రాక్టులు, 5 న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు. మొదటిది ఏంటంటే చెల్లే కాంట్రాక్టులు. ఈ చెల్లే కాంట్రాక్టులు ఏమనిపిస్తాను అనుకున్నాం, క్రమబద్ధమైనటువంటి కాంట్రాక్టులు అని కూడా అంటాం. భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10 1872 సెక్షన్ 10లో ఉండేటువంటి ఆవశ్యకాలన్నింటినీ ఏ కాంట్రాక్టులు అయితే పూర్తి చేస్తాయో అట్లాంటి సంతృప్తిపరుస్తాయో అట్లాంటి కాంట్రాక్టులు ఏమనిపిస్తామంటే క్రమబద్ధమైన కాంట్రాక్టులు అంటాం. వీటిని న్యాయస్థానాలలో అమలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. వీటిని చెల్లే కాంట్రాక్టులు అంటాం. రెండోది ఏంటంటే చెల్లగూడని కాంట్రాక్టులు. చెల్లగూడని కాంట్రాక్టులు అంటే కాంట్రాక్టు పార్టీలలో ఒకరు లేదా ఎక్కువ మంది కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడానికి కాంట్రాక్టు బాధ్యతలను అమలు చేయడానికి ఇష్టపడి ఇతరుల ఇష్ట ప్రకారం కాంట్రాక్టులను నిర్వర్తించడానికి వీలు లేకపోయినట్లయితే అట్లాంటి అగ్రిమెంటులను చెల్లకూడని కాంట్రాక్టులు అంటాం. కాంట్రాక్టు పార్టీలలో ఒకరు లేదా ఎక్కువ మంది ఇష్టం ప్రకారం న్యాయశాస్త్ర దృష్ట్యా ఒక కాంట్రాక్టును అమలు చేయడానికి వీలున్నప్పటికీ కూడా ఇతరుల ఇష్ట ప్రకారం అమలు చేయడానికి వీలు లేనటువంటి అగ్రిమెంటులను చెల్లకూడని కాంట్రాక్టులు అని చెప్పడం జరుగుతుంది. ఇది రెండోది ఏంటంటే చెల్లకూడని కాంట్రాక్టులు. కాంట్రాక్టు పార్టీలలో ఒకరు లేదా ఎక్కువ మంది ఇష్ట ప్రకారము మరియు న్యాయశాస్త్ర దృష్ట్యా ఒక కాంట్రాక్టును అమలు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇతరుల ఇష్ట ప్రకారం అమలుపరచడానికి వీలు లేనటువంటి అగ్రిమెంట్లను ఏమనిపిస్తామంటే చెల్లకూడని కాంట్రాక్టులు అని చెప్తాం. ఉదాహరణ ఏంటంటే బలప్రయోగం, తర్వాత అనుచిత ప్రభావం, అసత్య వర్ణన మరియు మోసంతో ఏర్పాటు చేసుకున్నటువంటి కాంట్రాక్టులన్నింటినీ కూడా చెల్లగూడని అన్అవాయిడబుల్ కాంట్రాక్ట్స్, చెల్లగూడని కాంట్రాక్టులు అంటాం. ఏంటంటే కాంట్రాక్టు పార్టీలలో ఒకరు లేదా ఎక్కువ మంది ఇష్ట ప్రకారం న్యాయశాస్త్ర దృష్ట్యా ఒక కాంట్రాక్టును అమలుపరచడానికి వీలుండి ఇతరుల ఇష్ట ప్రకారం అమలుపరచుటకు వీలు లేనటువంటి కాంట్రాక్టులను, ఇతరుల ఇష్ట ప్రకారం అమలుపరచడానికి వీలు లేనటువంటి అగ్రిమెంట్లని చెల్లకూడని కాంట్రాక్టులు అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణ ఏంటంటే బలప్రయోగం, అనుచిత ప్రభావం, అసత్య వర్ణన, మోసం, వీటితో కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్టులు అన్నీ కూడా ఏమవుతాయంటే చెల్లగూడని కాంట్రాక్టులు అవుతాయి. బలప్రయోగం, అనుచిత ప్రభావం, అసత్య వర్ణన, మోసం, వీటితో ఏర్పాటు చేసుకున్నటువంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తారంటే చెల్లగూడని కాంట్రాక్టులు అని చెల్లగూడని కాంట్రాక్టులు అని చెప్తారు. ఇక నెక్స్ట్
మూడోది ఏంటంటే మైనర్ కాంట్రాక్టులు. మైనరు అంటే 18 సంవత్సరాలు నిన్నటి వ్యక్తిని మైనరు అంటాం. మైనర్కి స్వతంత్రంగా ఆలోచించేటువంటి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు అనేవి లేవు కాబట్టి ఈ అట్లాంటి ఇట్లాంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తామంటే చల్లని కాంట్రాక్టులు అంటాం. చల్లని కాంట్రాక్టులు అంటే అవి ఏంటంటే మైనర్తో కుదుర్చుకున్న కాంట్రాక్టులు కానీ, పిచ్చివారితో కుదుర్చుకున్న కాంట్రాక్టులు కానీ, ప్రతిఫలం లేని కాంట్రాక్టులని న్యాయశాస్త్ర రీత్యా న్యాయస్థానాలలో అమలు చేయడానికి అవకాశం అనేది ఉండదు. అట్లాంటి కాంట్రాక్టులు ఏమనిపిస్తామంటే చల్లని కాంట్రాక్టులు అంటాం. న్యాయశాస్త్ర అంటే దాని ఇవి మైనర్తో కుదుర్చుకున్న కాంట్రాక్టులు కానీ, ఇచ్చేవారితో కుదుర్చుకున్న కాంట్రాక్టులు కానీ, ప్రతిఫలం లేని కాంట్రాక్టులు ఇవి ఏమవుతాయి అంటే చల్లని కాంట్రాక్టులు అవుతాయి. అవి ఏంటంటే చూద్దాం. న్యాయశాస్త్ర దృష్ట్యా ఒక కాంట్రాక్టును అమలు చేయడానికి వీలు లేకపోతే అట్లాంటి కాంట్రాక్టు ఏమవుతుందంటే చల్లని కాంట్రాక్ట్ అవుతుంది. న్యాయశాస్త్ర దృష్ట్యా ఒక కాంట్రాక్టును అమలు చేయడానికి వీలు లేకపోయినట్లయితే అట్లాంటి కాంట్రాక్ట్ ఏమవుతుందంటే చల్లని కాంట్రాక్టు అవుతుంది. చల్లని కాంట్రాక్ట్ అని అంటారు. భారత కాంట్రాక్టు చట్టం 1872 సెక్షన్ 2 సబ్సెక్షన్ జే ప్రకారం న్యాయశాస్త్రరీత్యా అమలుపరచడానికి వీలు లేని అగ్రిమెంట్ ఏమవుతుందంటే చల్లని అగ్రిమెంట్ అవుతుంది. ఇవి పార్టీల మధ్య హక్కులను, బాధ్యతలను సృష్టించవు. అందుచే వాటిని న్యాయస్థానాలలో అమలు చేయడానికి అవకాశం అనేది ఉండదు. వాటిని ఏమనిపిస్తామంటే చల్లని కాంట్రాక్టులు అంటాం. న్యాయశాస్త్ర దృష్ట్యా ఒక కాంట్రాక్టును అమలు చేయటానికి వీలు లేకపోతే, న్యాయశాస్త్ర ప్రకారం ఒక కాంట్రాక్టుని అమలు చేయడానికి వీలు లేకపోతే అట్లాంటి కాంట్రాక్టు ఏమవుతుందంటే చల్లని కాంట్రాక్ట్ అవుతుంది. భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 2 సబ్సెక్షన్ జే ప్రకారం న్యాయశాస్త్ర రీత్యా అమలు జరపడానికి వీలు లేనటువంటి అగ్రిమెంటులు చల్లని కాంట్రాక్టులు అవుతాయి, చల్లనివి అవుతాయి. ఇవి పార్టీల మధ్య ఇది కుదుర్చుకున్నటువంటి ఈ కాంట్రాక్టులు కుదుర్చుకున్నటువంటి పార్టీల మధ్య ఎట్లాంటి హక్కులను కానీ, బాధ్యతలను కానీ సృష్టించడం అనేది జరగదు. అందుచేత వీటిని న్యాయస్థానాలలో అమలు చేయడానికి అవకాశం అనేది లేదు. ఉదాహరణ ఏంటంటే మైనర్తో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇచ్చివారితో కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రతిఫలం లేని కాంట్రాక్టులు, వీటిని అమలు చేయడానికి అవకాశం అనేది లేదు. మైనర్తో కుదుర్చుకున్న కాంట్రాక్టులు కానీ, ఇచ్చివారితో కుదుర్చుకున్న కాంట్రాక్టులు కానీ, ప్రతిఫలం లేని కాంట్రాక్టులు కానీ వీటిని అమలు చేయడానికి అవకాశం అనేది లేదు. వీటిని ఏమనిపిస్తామంటే చల్లని కాంట్రాక్టులు అంటాం. ఇక నెక్స్ట్ నంబర్ 4 ఏంటంటే అమలు పరచడానికి వీలు లేని కాంట్రాక్టులు. ఇవి సాధారణంగా క్రమబద్ధమైనటువంటి కాంట్రాక్టులే అయినప్పటికీ సాంకేతికపరమైన కారణాల వల్ల న్యాయస్థానాలలో అమలు చేయడానికి వీలు లేకపోతే అట్లాంటి కాంట్రాక్టులు ఏమనిపిస్తూ ఉంటే అమలు పరచ వీలు లేని కాంట్రాక్టులు అంటాం. ఇవి క్రమబద్ధమైన కాంట్రాక్టులే. అంటే ఏంటంటే భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10లో పేర్కొన్నటువంటి ఆవశ్యకాలన్నింటినీ కూడా సంతృప్తిపరిచినప్పటికీ కూడా సాంకేతికపరమైనటువంటి కారణాల వల్ల న్యాయస్థానాలలో వీటిని అమలుపరచడానికి అవకాశం అనేది ఉండదు. అందుచేత ఈ కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే అమలు పరచడానికి వీలు లేని కాంట్రాక్టులు అంటాం. అట్లాంటి కాంట్రాక్టులని అమలు పరచడానికి వీలు లేని కాంట్రాక్టులు అంటాం. ఇవి క్రమబద్ధమైన కాంట్రాక్టులే. భారత కాంట్రాక్టు చట్టం 1872 సెక్షన్ 10 ప్రకారం కాంట్రాక్ట్ యొక్క నిబంధనలన్నింటినీ కూడా సంతృప్తి పరుస్తున్నాయి. అయినప్పటికీ కూడా సాంకేతిక కారణాల వల్ల న్యాయస్థానాలలో వీటిని అమలుపరచడానికి వీలు అనేది లేదు. అందుచేత ఎట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే అమలుపరచ వీలు లేని కాంట్రాక్టులు అంటాం. అట్లాంటి కాంట్రాక్టులని అమలుపరచ వీలు లేని కాంట్రాక్టులు అని అంటాం. ఉదాహరణకి ఏంటంటే కాలదోషం పట్టినటువంటి బాకీలు, స్టాంపులు లేని పత్రాలు, స్టాంపులు లేనటువంటి పత్రాలు, రిజిస్టర్ చేయవలసి ఉండి రిజిస్టర్ చేయకపోయినటువంటి పత్రాలు, వీటన్నింటినీ కూడా న్యాయస్థానాలలో అమలు చేయడానికి అవకాశం అనేది ఉండదు. అందుచేత ఇట్లాంటి కాంట్రాక్టులన్నింటినీ కూడా మనం ఏమనిపిస్తామంటే అమలు పరచడానికి వీలు లేనటువంటి కాంట్రాక్టులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవి సాధారణంగా మొత్తం చెల్లే కాంట్రాక్ట్ యొక్క లక్షణాలనే ఉంటాయి. అంటే భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10లో పేర్కొన్నటువంటి ఏ కాంట్రాక్టు నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనలన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా సాంకేతిక పరంగా వీటిని న్యాయస్థానాలలో అమలు చేయడానికి అవకాశం అనేది లేకపోతే అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే అమలు పరచలేనటువంటి కాంట్రాక్టులు అంటాం. ఉదాహరణకి కాలదోషం పట్టినటువంటి బాకీలు, స్టాంపులు లేని పత్రాలు, ఇంకోటి ఏంటంటే రిజిస్టర్ చేయలేకపోయినటువంటి పత్రాలు, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అమలుపరచడానికి వీలు లేనటువంటి కాంట్రాక్టులుగా పరిగణించడం అనేది జరుగుతుంటుంది. అమలుపరచడానికి వీలు లేని కాంట్రాక్టులు. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 5 న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు.
అమలులో ఉన్న న్యాయ సూత్రాల ప్రకారం కాంట్రాక్టును అమలు చేయడం అసాధ్యమైనట్లయితే అట్లాంటి కాంట్రాక్టులని ఏమని పిలుస్తామంటే న్యాయ విరుద్ధమైన కాంట్రాక్టులు అంటాం. అమలులో ఉన్నటువంటి న్యాయ సూత్రాల ప్రకారం కాంట్రాక్టును అమలు చేయటం అనేది అసాధ్యమైనట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తామంటే న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు అంటాం. ఉదాహరణకి వ్యాపార నిరోధక ఒప్పందాలు, ఇతర ఆస్తులకు భంగం కలిగించేటువంటి ఒప్పందాలు మొదలైనవి, వీటిని అమలు చేయటం అనేది సాధ్యం కాదు. వర్తక లేదా వ్యాపార నిరోధక ఒప్పందాలు కానీ ఇతరుల యొక్క ఆస్తికి భంగం కలిగించడానికి, ఇతరుల యొక్క ఆస్తికి హాని కలిగించడం లేదా ఆ ఆస్తులను పాడు చేయడానికి ఏమైనా కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లయితే అట్లాంటి కాంట్రాక్టులని అమలు చేయడానికి అవకాశం అనేది ఉండదు. వీటిని ఏమనిపిస్తామంటే న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు అంటాం. ఇవి ఏంటంటే చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులు. మొదటిది ఏంటంటే చెల్లే కాంట్రాక్టులు, 2 చెల్లగూడని కాంట్రాక్టులు, 3 చెల్లని కాంట్రాక్టులు, 4 అమలు జరపలేని కాంట్రాక్టులు, 5 న్యాయ విరుద్ధమైన కాంట్రాక్టులు. ఈ 5 కూడా చెల్లుబాటును బట్టి కాంట్రాక్టుల్లో రకాలు. చెల్లే కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, చెల్లని కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, న్యాయ విరుద్ధమైన కాంట్రాక్టులు. సరే బాబు, అర్థమైందా? హలో హలో సార్ అర్థమైంది సార్. ఏంటి చెల్లుబాటును బట్టి చెల్లుబాటును బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించాం కాంట్రాక్టుల్ని? 5 రకాలు సార్. ఏంటి మొదటిది? 5 రకాలు సార్. మొదటిది చెల్లే కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, చెల్లని కాంట్రాక్టులు, అమ్మకాల కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు. ఇవి చెల్లుబాటును బట్టి కాంట్రాక్టుల్లో రకాలు. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులు రకాలు. ఎస్. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఏర్పాటును బట్టి కాంట్రాక్టులు చూద్దాం. ఏర్పాటును బట్టి కాంట్రాక్టులు. ఏర్పాటును బట్టి కాంట్రాక్టుల్లో 3 రకాలు. భావ ప్రకటన కాంట్రాక్టులు, ప్రచ్ఛన్న కాంట్రాక్టులు, ప్రచ్ఛన్న కాంట్రాక్టులు, తర్వాత క్వాసీ కాంట్రాక్టులు. భావ ప్రకటన కాంట్రాక్టులు ఏంటంటే చూద్దాం. భావ ప్రకటన కాంట్రాక్టులు ఏంటంటే కాంట్రాక్టు అంశాలను మౌలికంగా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ అంగీకరించినట్లయితే అది భావ ప్రకటన కాంట్రాక్ట్ అవుతుంది. వీటిని నిర్దిష్టమైన కాంట్రాక్టులు లేదా విస్పష్టమైన కాంట్రాక్టులు అని కూడా అంటారు. కాంట్రాక్టు అంశాలను మౌలికంగా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ, అంటే మౌలికంగా నోటి మాటల ద్వారా, కాంట్రాక్టులో ఉండేటువంటి అంశాలను కాంట్రాక్ట్ కుదుర్చుకునేటువంటి ఇరు పార్టీలు నోటి మాటల ద్వారా అంటే మౌఖికంగా అంటే లేదా నోటి మాటల ద్వారా అంగీకరించిన లేదా కాంట్రాక్టు పార్టీలు ఇరువురు కూడా కాంట్రాక్టులోని షరతులను లిఖితపూర్వకంగా అంగీకరించినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులని భావ ప్రకటన కాంట్రాక్టులు అంటాం. అట్లాంటి కాంట్రాక్టుల్ని ఏమనిపిస్తామంటే భావ ప్రకటన కాంట్రాక్టులు అంటాం. అంటే భావ ప్రకటన కాంట్రాక్టులు అంటే కాంట్రాక్టు అంశాలను కాంట్రాక్ట్ కుదుర్చుకునేటువంటి పార్టీలు మౌఖికంగా కానీ అంటే నోటి మాటల ద్వారా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ అంగీకరించినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులని ఏమని పిలుస్తామంటే భావ ప్రకటన కాంట్రాక్టులు అంటాం. భావ ప్రకటన కాంట్రాక్టులు అంటాం. ఇవి నిర్దిష్టమైన కాంట్రాక్టులు కావచ్చు లేదా విస్పష్టమైనటువంటి కాంట్రాక్టులు కూడా కావచ్చు. ఇవి నిర్దిష్టమైన కాంట్రాక్టులు కావచ్చు లేదా విస్పష్టమైనటువంటి కాంట్రాక్టులు అని కూడా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు. వ్యక్తుల యొక్క ప్రవర్తన ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి కాంట్రాక్టులను ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు అంటాం. ప్రచ్ఛన్నమైన కాంట్రాక్ట్ అంటే బేస్డ్ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ ద కాంట్రాక్ట్ పార్టీస్. వ్యక్తుల యొక్క ప్రవర్తన ద్వారా ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్టులను ఏమనిపిస్తామంటే ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు అంటాం. వ్యక్తుల యొక్క ప్రవర్తన ద్వారా ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్టులను ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి ఏంటంటే రైల్వే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తాం. కౌంటర్ దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి మనం టికెట్ని తీసుకోవడం, తర్వాత హోటల్ దగ్గరికి వెళ్ళి టీ తాగడం, ఇవన్నీ కూడా మన ప్రవర్తన ద్వారా మనకి అంగీకారం తెలిపేటువంటి కాంట్రాక్టులు. ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు అంటే వ్యక్తుల యొక్క ప్రవర్తన ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తూ ఉంటే ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు అంటాం. వ్యక్తుల యొక్క ప్రవర్తన ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి కాంట్రాక్టులని మనం ఏమనిపిస్తూ ఉంటే ప్రచ్ఛన్నమైనటువంటి కాంట్రాక్టులు అని అంటారు.
ఉదాహరణకు టికెట్ తీసుకోవడానికి రైల్వే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం క్యూలో నిలబడి ఇక్కడ నుంచి మనం విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాం. విజయవాడ వెళ్ళడానికి మనకి ఆ టికెట్ యొక్క ధర ఎంతో మనకు తెలుసు అని చెప్పి అతడు భావించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మనం ఒక ₹100 ఇస్తాం. ₹100 ఇవ్వగానే అతను ఏం చేస్తాడు, టికెట్ సరిపడా డబ్బులు తీసుకుని మిగతా డబ్బులు టికెట్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఆ టికెట్ లైన్లో నిలబడుతున్నామంటే మనకి ఏ ఊరికైతే టికెట్ని తీసుకోవడానికి మనం నిలబడి ఉన్నామో ఆ టికెట్ యొక్క ఆ ఊరు వెళ్ళడానికి ఆ టికెట్ యొక్క ధర ఎంతో కూడా తెలుసు అని చెప్పి అతడు భావించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్తాం, లేదా హోటల్ దగ్గరికి వెళ్తాం. హోటల్ దగ్గరికి వెళ్ళి టీ తాగుతాం. టీ తాగితే టీ తాగకముందు మనకి ఆ హోటల్ యొక్క టీ సర్వర్ ఏం చేస్తాడు, మనకి టీ ₹10 అని చెప్తాడా? చెప్పడు కదా. మన టీ కానీ టీ ఇచ్చేస్తాడు. అంటే ఆ ఆ సంస్థ అమ్మేటువంటి టీ ఆ షాప్ అమ్మేటువంటి టీ యొక్క ధర ఎంతో మనకు ముందుగానే తెలుసునని చెప్పి అతడు భావించడం జరుగుతుంది. మనం టీ అడగానే టీ ఇచ్చేస్తాడు. ఆ టీ తాగిన తర్వాత మనకు డబ్బులు ఎంతో మనం ఇవ్వాలి. అంతేగాని ₹2 ఇచ్చామనుకోండి అతడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ముందుగా మనం అక్కడికి వెళ్ళి టీ తాగుతున్నామంటే దాని అర్థం ఏంటంటే ఆ షాపులో టీ యొక్క ధర ఎంతో ముందుగా మనకు తెలిసి ఉంటుందని చెప్పి అతడు అనుకుంటాడు. అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే ప్రత్యామ్నాయమైనటువంటి కాంట్రాక్టులు అంటాం. అంటే వ్యక్తుల యొక్క ప్రవర్తన ద్వారా ఏర్పాటు చేసుకునేటువంటి కాంట్రాక్టులని ప్రత్యామ్నాయమైనటువంటి కాంట్రాక్టులు అంటాం. వ్యక్తుల యొక్క ప్రవర్తన ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే ప్రత్యామ్నాయమైనటువంటి కాంట్రాక్టులు అని చెప్తాం. మూడోది ఏంటంటే క్వాసీ కాంట్రాక్టులు అంటే ఏర్పాటును బట్టి కాంట్రాక్టులని మనం 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. భావ ప్రకటన కాంట్రాక్టులు, ప్రచ్ఛన్న కాంట్రాక్టులు, మూడోది ఏంటంటే క్వాసీ కాంట్రాక్టులు. వాస్తవంగా క్వాసీ కాంట్రాక్టులు అనేవి కాంట్రాక్టులు కావు. ఇందులో అయినప్పటికీ కొంతమంది వ్యక్తుల మధ్య చట్టం కాంట్రాక్టు బాధ్యతలను ఆపాదించినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే క్వాసీ కాంట్రాక్టులు అంటాం. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి నుంచి అక్రమ ప్రయోజనాన్ని పొందకూడదు అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. క్వాసీ కాంట్రాక్టులు అనేవి వాస్తవంగా ఇవి కాంట్రాక్టులు కావు. క్వాసీ కాంట్రాక్టులు అనేవి వాస్తవంగా ఇవి కాంట్రాక్టులు కావు. అయినప్పటికీ కొంతమంది వ్యక్తుల మధ్య చట్టం కాంట్రాక్టు బాధ్యతలను ఏర్పాటు చేసినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తామంటే క్వాసీ కాంట్రాక్టులు అంటాం. న్యాయము, ధర్మము, సదంతఃకరణలపై ఆధారపడి కోర్టులు లేదా న్యాయస్థానాలు ఏర్పాటు చేసేటువంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే క్వాసీ కాంట్రాక్టులు అంటాం. వాస్తవంగా ఇవి కాంట్రాక్టులు కావు. అయినప్పటికీ కొంతమంది వ్యక్తుల మధ్య చట్టం కాంట్రాక్టు బాధ్యతలను ఏర్పాటు చేసినట్లయితే అవి క్వాసీ కాంట్రాక్టులు అంటాం. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి నుంచి అక్రమ ప్రయోజనం పొందకూడదు అనేది ఈ క్వాసీ కాంట్రాక్టుల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి నుంచి అక్రమ ప్రయోజనాన్ని పొందకూడదు అనేది ఈ క్వాసీ కాంట్రాక్టుల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అది ఏర్పాటును బట్టి కాంట్రాక్టులు 3 రకాలు. 1 భావ ప్రకటన కాంట్రాక్టులు, 2 ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు, 3 క్వాసీ కాంట్రాక్టులు. భావ ప్రకటన కాంట్రాక్టులు అంటే ఏంటంటే కాంట్రాక్టు అంశాలను మౌఖికంగా కానీ అంటే నోటి మాటల ద్వారా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ అంగీకరించినట్లయితే వాటిని ఏమనిపిస్తామంటే భావ ప్రకటన కాంట్రాక్టులు అని అంటాం. వీటిని నిర్దిష్టమైన కాంట్రాక్టులు లేదా విస్పష్టమైనటువంటి కాంట్రాక్టులు అని కూడా అంటారు. భావ ప్రకటన అంటే మన యొక్క భావాన్ని వెల్లడి చేయడం. మన యొక్క మనసులో ఉండేటువంటి భావాన్ని ఎట్లా వెల్లడి చేయొచ్చు అంటే లిఖితపూర్వకంగా వెల్లడి చేయొచ్చు, నోటి మాటల ద్వారా కూడా వెల్లడి చేయొచ్చు. కాంట్రాక్ట్ కుదుర్చుకునేటువంటి పార్టీలు ఇరువురు కూడా తమ కాంట్రాక్టుకు సంబంధించి తమ యొక్క అభిప్రాయాన్ని మౌఖికంగా వెల్లడి చేసినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే మౌఖికంగా వెల్లడి చేయొచ్చు, లేదా ఆ కాంట్రాక్టు పార్టీలు ఇరువురు కూడా కాంట్రాక్టు యొక్క అంశాలని లిఖితపూర్వకంగా అంగీకరించినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులు ఏమనిపిస్తామంటే భావ ప్రకటన కాంట్రాక్టులు అంటాం. ఈ భావ ప్రకటన కాంట్రాక్టులు అనేవి మౌఖికంగా ఉండొచ్చు లేదా లిఖితపూర్వకంగా కూడా ఉండొచ్చు. వీటిని నిర్దిష్టమైన కాంట్రాక్టులు అని లేదా విస్పష్టమైన కాంట్రాక్టులు అని కూడా అంటారు. వీటిని నిర్దిష్టమైనటువంటి కాంట్రాక్టులు అని లేదా విస్పష్టమైనటువంటి కాంట్రాక్టులు అని కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది. ఇక రెండోది ఏంటంటే ప్రచ్ఛన్న కాంట్రాక్టులు. వ్యక్తుల యొక్క ప్రవర్తన మీద ఏర్పాటు చేసుకున్నటువంటి కాంట్రాక్టులు. వ్యక్తుల యొక్క ప్రవర్తన ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు అంటారు. బేస్డ్ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ ద కాంట్రాక్టు పార్టీస్. కాంట్రాక్టు పార్టీల యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఏవైనా కాంట్రాక్టులను ఏర్పాటు చేసుకున్నట్లయితే అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే ప్రచ్ఛన్నమైనటువంటి కాంట్రాక్టులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు రైల్వే టికెట్ కౌంటర్ వద్ద క్యూలో నుంచి టికెట్ కోరటం కానీ లేదా టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి టీ తాగటము ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ప్రచ్ఛన్నమైనటువంటి కాంట్రాక్టులు అవుతాయి. ఇక మూడోది ఏంటంటే క్వాసీ కాంట్రాక్టులు.
మూడోది ఏంటంటే క్వాసీ కాంట్రాక్టులు. క్వాసీ కాంట్రాక్టులు అంటే ఏంటంటే క్వాసీ క్వాసీ కాంట్రాక్టులు ఏంటి? క్వాసీ కాంట్రాక్టులు అంటే ఇవి వాస్తవంగా కాంట్రాక్టులు కావు, అయినప్పటికీ కూడా ఏమవుతుంది, కొంతమంది వ్యక్తుల మధ్య చట్టం కాంట్రాక్టు బాధ్యతలను సృష్టించినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులు ఏమనిపిస్తామంటే క్వాసీ కాంట్రాక్టులు అంటాం. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి నుంచి అక్రమ ప్రయోజనాన్ని పొందరాదు అనేది ముఖ్యమైన ఉద్దేశం. ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి నుంచి అక్రమంగా ఎట్లాంటి ప్రయోజనము పొందకూడదు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కాంట్రాక్టులు. ఇది ఏం చేస్తాయి? న్యాయము, ధర్మము, సదంతఃకరణలపై ఆధారపడి కోర్టులు ఇవేం చేస్తాయంటే కొంతమంది వ్యక్తుల మధ్య కాంట్రాక్టు బాధ్యతలను ఆపాదించినట్లయితే, అట్లాగే ఆపాదించినటువంటి బాధ్యతలు ఏ అంశం క్రిందకు కూడా రానట్లయితే వాటిని ఏమనిపిస్తారంటే క్వాసీ కాంట్రాక్టులు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి నుంచి అక్రమ ప్రయోజనం పొందకూడదు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే క్వాసీ కాంట్రాక్టులు అంటాం. క్వాసీ కాంట్రాక్టులు అంటాం. ఇప్పుడు అర్థమైంది కదా? ఏర్పాటును బట్టి కాంట్రాక్టులను 3 రకాలుగా వర్గీకరిస్తాం. అర్థమైందా? ఏర్పాటును బట్టి కాంట్రాక్టులు. హలో, 3 types. చెప్పమ్మా, Sir. ఏంటవి? 3 రకాలుగా విభజిస్తాం. ఏంటి చెప్పవి? ఏర్పాటును బట్టి అదనపు భావ ప్రకటన భావ ప్రకటన కాంట్రాక్ట్స్, ఇంకా ప్రచ్ఛన్న రచన కాంట్రాక్ట్స్, కాంట్రాక్టులు, వ్యాస కాంట్రాక్టులు. క్వాసీ క్వాసీ కాంట్రాక్ట్. క్వాసీ కాంట్రాక్టులు. భావ ప్రకటన కాంట్రాక్టులు అంటే ఏంటి? నోటి మాటల ద్వారా కానీ లిఖితపూర్వకంగా కానీ కాంట్రాక్ట్, లిఖితపూర్వకం. నోటి మాటల ద్వారా కానీ లేదా లిఖితపూర్వకంగా లిఖితపూర్వకంగా కానీ కాంట్రాక్టు పార్టీలు ఇరువురు కాంట్రాక్టు బాధ్యతలను అంగీకరించినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులని ఏమి పిలుస్తామంటే భావ ప్రకటన కాంట్రాక్టులు. భావ ప్రకటన కాంట్రాక్ట్. అంటే భావ ప్రకటన కాంట్రాక్టులు అంటే కాంట్రాక్టు కుదుర్చుకునేటువంటి పార్టీల యొక్క మనసులో ఉండేటువంటి విషయాన్ని మౌఖికంగా అంటే నోటి మాటల ద్వారా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ ఒకరికి మరొకరు వెల్లడి చేసుకుని కాంట్రాక్టుకి అంగీకారం పొందినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను ఏమని పిలుస్తామంటే భావ ప్రకటన కాంట్రాక్టులు అంటాం. వీటిని నిర్దిష్టమైన కాంట్రాక్టులు అని లేదా ప్రత్యామ్నాయమైనటువంటి కాంట్రాక్టులు అని కూడా అంటారు. ఏమంటారు? వీటిని నిర్దిష్టమైనటువంటి కాంట్రాక్టులు లేదా ప్రత్యామ్నాయమైనటువంటి కాంట్రాక్టులు నిర్దిష్టమైన కాంట్రాక్టులు లేదా విస్పష్టమైనటువంటి కాంట్రాక్టులు అంటాం. నిర్దిష్టమైన కాంట్రాక్టులు లేదా విస్పష్టమైనటువంటి కాంట్రాక్టులు అంటాం. అది మొదటిది భావ ప్రకటన కాంట్రాక్టులు. రెండోది ఏంటంటే ప్రచ్ఛన్న కాంట్రాక్టులు. వ్యక్తుల యొక్క ప్రవర్తన బేస్డ్ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ ద కాంట్రాక్ట్ పార్టీస్. కాంట్రాక్ట్ కుదుర్చుకునేటువంటి కాంట్రాక్ట్ పార్టీల యొక్క ప్రవర్తన మీద ఆధారపడి కుదుర్చుకునేటువంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తామంటే ప్రత్యామ్నాయమైనటువంటి కాంట్రాక్టులు అంటాం. ఉదాహరణకు రైల్వే టికెట్ కౌంటర్ వద్ద క్యూలో నిలబడి టికెట్ తీసుకోవడం కానీ, టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి టీ తాగడం కానీ, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ప్రత్యామ్నాయమైన కాంట్రాక్టులు అవుతాయి. మరి క్వాసీ కాంట్రాక్టులు అంటే ఏంటి? ఇవి కాంట్రాక్టులు కావు. అయినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తుల మధ్య చట్టం అంటే న్యాయస్థానాలు కొంతమంది వ్యక్తుల మధ్య ప్రత్యామ్నాయమైనటువంటి కాంట్రాక్టు బాధ్యతలను ఏర్పాటు చేసినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తామంటే క్వాసీ కాంట్రాక్టులు అంటాం. న్యాయము, ధర్మము, సదంతఃకరణపై ఆధారపడి న్యాయస్థానాలు కొంతమంది వ్యక్తుల మధ్య కాంట్రాక్టు బాధ్యతలను ఏర్పాటు చేసినట్లయితే అవి ఏ విభాగం కిందకు రాకపోయినట్లయితే వాటిని ఏమనిపిస్తామంటే క్వాసీ కాంట్రాక్టులు అంటాం. వీటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి నుంచి అక్రమ ప్రయోజనాన్ని పొందకూడదు అనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి నుంచి అక్రమ ప్రయోజనాన్ని పొందకూడదు అనేటువంటి ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ మూడోది ఏంటంటే పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులు. మొదటిది కాంట్రాక్టులను ప్రధానంగా చెప్తానండి. కాంట్రాక్టులను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించాం. చెల్లుబాటును బట్టి, ఏర్పాటు చేయడాన్ని బట్టి, పూర్తి చేయడాన్ని బట్టి. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులు మళ్ళీ 5 రకాలుగా వర్గీకరించాం. పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులు ఎన్ని రకాలుగా వర్గీకరించాం? ఇప్పుడు వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు ఏర్పాటును బట్టి 3 రకాలుగా వర్గీకరించాం. పూర్తి చేయడాన్ని బట్టి 2 రకాలుగా వర్గీకరిస్తాం. పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టుల్లో చూడండి 2,
రెండు రకాలుగా పూర్తి వర్గీకరించాం. అందులో మొదటిది ఒకటి పూర్తి ఏ- అయిన ఏ- కాంట్రాక్ట్. పూర్తి అయిన కాంట్రాక్టులు. వీటినే ఏమని పిలుస్తాం? అమలు జరిపిన కాంట్రాక్టులు అంటాం. పూర్తయిన కాంట్రాక్ట్ అంటే ఆల్రెడీ కంప్లీటెడ్ కాంట్రాక్ట్స్. కాంట్రాక్టు పార్టీ ఓకే. ఇరువురు కూడా కాంట్రాక్టు షరతుల ప్రకారం తమ యొక్క బాధ్యతలను ఎవరికి వారు నిర్వర్తించినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను ఏమని పిలుస్తాం అంటే అమలు జరిపిన పూర్తి అయిన అమలు జరిపిన కాంట్రాక్టులు లేదా పూర్తయిన కాంట్రాక్టులు అని పూర్తి కూడా అయిన అంటాం. కాంట్రాక్ట్. పూర్తయిన కాంట్రాక్టులు అని కూడా అంటాం. అంటే అమలైపోయిన ఎవరికి కాంట్రాక్ట్. పూర్తి ఎవరికి వారు కావాల్సిన కాంట్రాక్ట్. అదే అంటే పూర్తయిన కాంట్రాక్టులు అంటే ఎవరికి వారు ఇది కాంట్రాక్ట్ కుదుర్చుకున్నటువంటి పార్టీలు ఎవరికి వారు తమ యొక్క బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చినట్లయితే దానిని పూర్తయిన కాంట్రాక్టులు అంటాం. అంటే బాధ్యతలు ఎవరు తీసుకున్న బాధ్యతలు వారు నెరవేర్చేశారు. అట్లాంటప్పుడు దానిని కంప్లీటెడ్ కాంట్రాక్ట్స్ అంటాం లేదా పూర్తయినటువంటి కాంట్రాక్టులు అంటాం. ఉదాహరణకి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర సరుకులు కొనాలి అని నిర్ణయించుకున్నప్పుడు నిర్దిష్టమైన తేదీన ఏ సరుకులను అందజేశాడు. ఏ అనేవాడు బి దగ్గర కొన్ని సరుకులను కొనుగోలు చేయాలనుకుని అతడు జనవరి 1వ తేదీన ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి కొన్ని సరుకులను కొనుగోలు చేయడానికి ఆర్డర్ పెట్టాడు. ఆ ఆర్డర్ను బి అంగీకరించాడు. 5వ తారీఖున ఆ సరుకులను డెలివరీ చేయమని కోరాడు. బి ఆ సరుకులన్నింటినీ కూడా సంసిద్ధం చేసేసి ఏకి అప్పగించాడు. ఏ వెంటనే ఆ సరుకు యొక్క ధరను బికి చెల్లించేశాడు. దీనిని ఏమనిపిస్తామంటే పూర్తయిన కాంట్రాక్టులు అంటాం. అంటే ఏం చేశాడు? ఆర్డర్ పెట్టాడు. ఆ ఆర్డర్ ప్రకారం బి సరుకులన్నింటినీ తయారు చేసి ఏకి అందజేశాడు. బి సరుకులు ఇచ్చాడు. డెలివరీ చేశాడు. ఏం చేశాడు? డబ్బులు చెల్లించేశాడు. కాబట్టి దాన్ని ఏమనిపిస్తామంటే పూర్తయినటువంటి పూర్తయిన కాంట్రాక్ట్. కాంట్రాక్టులు అంటాం. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర సరుకులు కొనాలని నిర్ణయించుకున్నప్పుడు నిర్దిష్టమైన తేదీన ఏ సరుకులను అందచేయగా బి ఆ సరుకుల విలువను చెల్లించినట్లయితే అంటే ఇక్కడ మన ఉదాహరణలో బి సరుకులు అందచేయగా ఏ ఆ సరుకుల యొక్క డబ్బును చెల్లించేశాడు అనుకోండి, దాన్ని ఏమనిపిస్తామంటే పూర్తయినటువంటి కాంట్రాక్టులు అంటాం. అంటే కాంట్రాక్ట్కి అంగీకరించినటువంటి పార్టీలు ఇరువురు కూడా ఎవరికి వారు తమ యొక్క బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చినట్లయితే దానిని అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే పూర్తి అయిన కాంట్రాక్టులు అంటాం. రెండోది పూర్తి కావాల్సిన కాంట్రాక్టులు. పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులను మనం రెండు రకాలుగా వర్గీకరించాం. ఒకటి పూర్తయిన కాంట్రాక్టులు. ఏకపక్ష కాంట్రాక్ట్. ఒకటి పూర్తయిన విపక్ష కాంట్రాక్టులు. కాంట్రాక్ట్. ఒకటి పూర్తయిన కాంట్రాక్టులు, రెండు పూర్తి చేయవలసినటువంటి కాంట్రాక్టులు. పూర్తి చేయవలసినటువంటి కాంట్రాక్టులు పూర్తి మనం చేయవలసిన పూర్తి చేయవలసిన రెండు రెండు కాంట్రాక్టులు రకాలుగా. మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరిస్తాం. ఏకపక్ష కాంట్రాక్ట్, విపక్ష కాంట్రాక్ట్. ఏకపక్ష కాంట్రాక్టులు మరియు ద్విపక్ష కాంట్రాక్టులు విపక్ష అంటాం. కాంట్రాక్ట్. పూర్తి చేయవలసిన కాంట్రాక్టులు అని అంటే చూద్దాం. కాంట్రాక్టు పార్టీలు ఇరువురు కూడా తమ యొక్క బాధ్యతలను ఎవరికి వారు పూర్తి చేయాల్సి ఉన్నట్లయితే కాంట్రాక్టు పార్టీలు తమ బాధ్యతలను పూర్తి చేయాల్సి ఉన్నట్లయితే అట్లాంటి కాంట్రాక్టులు ఏమనిపిస్తామంటే పూర్తి చేయవలసినటువంటి కాంట్రాక్టులు అని అంటారు. ఎవరికి వారు తమ యొక్క బాధ్యతలను టు బి ఫుల్ఫిల్డ్ భవిష్యత్తులో పూర్తి చేయాల్సి ఉన్నట్లయితే అట్లాంటి కాంట్రాక్టులు ఏమనిపిస్తామంటే పూర్తి చేయవలసినటువంటి కాంట్రాక్టులు అంటాం. అట్లాంటి కాంట్రాక్టులను పూర్తి చేయవలసినటువంటి కాంట్రాక్టులు అంటాం. వీటిని మనం రెండు రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి ఏకపక్ష కాంట్రాక్టులు, రెండోది ఏంటంటే ద్విపక్ష కాంట్రాక్టులు. ఒకటి ఏకపక్ష కాంట్రాక్టులు, రెండోది ద్విపక్ష కాంట్రాక్టులు అంటాం. మొదటి చూద్దాం. ఏకపక్ష కాంట్రాక్టులు అంటే కాంట్రాక్టు పార్టీలలో ఒక పార్టీ తన బాధ్యతను నెరవేర్చి ఏకపక్ష కాంట్రాక్టులు అంటే కాంట్రాక్టు పార్టీలలో ఒక పార్టీ తన యొక్క బాధ్యతను నెరవేర్చి మరొక పార్టీ తన బాధ్యతను నెరవేర్చాల్సి ఉన్నప్పుడు అట్లాంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తామంటే ఏకపక్ష కాంట్రాక్టులు అని అంటారు. కాంట్రాక్టు పార్టీలలో ఒక పార్టీ తన బాధ్యతను నెరవేర్చి మరొక పార్టీ తన బాధ్యతను నెరవేర్చాల్సి ఉన్నప్పుడు అట్లాంటి కాంట్రాక్టులను ఏకపక్ష కాంట్రాక్టులు అని అంటారు. ఉదాహరణకు ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ అంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర నుంచి 200 రూపాయలకు ఒక పుస్తకాన్ని కొనడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఉదాహరణకు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర నుంచి 200 రూపాయలకు ఒక పుస్తకాన్ని కొనడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఏం చేశాడంటే అందులో బి అనే వ్యక్తి ఏకి పుస్తకాన్ని అందజేశాడు. ఏం చేస్తున్నాడు? బి నుంచి ఒక పుస్తకాన్ని కొనాలనుకున్నాడు. బి ఏం చేశాడు? పుస్తకాన్ని ఏకి ఇచ్చేశాడు. కానీ ఏ ఇంకా బికు డబ్బులు చెల్లించలేదు. దీనిని ఏమనిపిస్తామంటే ఏకపక్ష కాంట్రాక్ట్ అంటే బి ఏం చేశాడు? తన బాధ్యతను నెరవేర్చేశాడు. బి యొక్క బాధ్యత ఏంటి? పుస్తకాన్ని ఏకి ఇవ్వటం. ఇచ్చేశాడు. బి అనేవాడు పుస్తకాన్ని ఏకి ఇచ్చేశాడు.
బి తన బాధ్యత నెరవేర్చేశాడు. కానీ ఏ యొక్క బాధ్యత ఏంటి? అతనికి డబ్బులు ఇవ్వడం ఏ యొక్క బాధ్యత. కానీ ఇంకా ఏం చేశాడు? డబ్బులు ఇవ్వడం అనేది జరగలేదు. ఏం చేశాడు? డబ్బులు ఇవ్వడం అనేది జరగలేదు. కానీ అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తుంటే ఏకపక్ష కాంట్రాక్టులు అంటాం. అట్లాంటి కాంట్రాక్టులు ఏకపక్ష కాంట్రాక్టులు అంటాం. రెండోది ఏంటంటే ద్విపక్ష కాంట్రాక్టులు అంటాం. ద్విపక్ష కాంట్రాక్టులు ఇరు పార్టీలు ప్రతిఫలం కోసం కాంట్రాక్ట్ను ఏర్పాటు చేసుకుని వారిరువురు కూడా తమ యొక్క బాధ్యతలను నెరవేర్చాల్సి ఉన్నట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను ద్విపక్ష కాంట్రాక్టులు అంటాం. ఇరు పార్టీలు ప్రతిఫలం కోసం కాంట్రాక్టును ఏర్పాటు చేసుకుని వారిరువురు కూడా తమ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉన్నట్లయితే అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే ద్విపక్ష కాంట్రాక్టులు అంటాం. ఏ అనేవాడు 200 రూపాయల విలువ కలిగిన ఒక పుస్తకాన్ని బి నుంచి కొనుగోలు చేయడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. గడువు తేదీ లోపల ఏ డబ్బు చెల్లించలేదు, బి పుస్తకము ఇవ్వలేదు. ఎవరు కూడా కాంట్రాక్టు పార్టీలో ఉన్నటువంటి ఏ కానీ కాంట్రాక్టులో ఉన్నటువంటి ఏ అనే వ్యక్తి కానీ ఏ పార్టీ కానీ బి పార్టీ కానీ ఎవరు కూడా తమ యొక్క బాధ్యత నిర్వర్తించాల. ఏ డబ్బు చెల్లించలేదు, బి పుస్తకం ఇవ్వలేదు. అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే ద్విపక్ష కాంట్రాక్టులు అంటాం. ఏ బాధ్యతను నెరవేర్చాలి, బి ఏ డబ్బు చెల్లించాలి, బి పుస్తకాన్ని ఇవ్వాలి, పుస్తకాన్ని ఇచ్చేయాలి. అప్పుడు బాధ్యతలు అనేవి పూర్తి అవుతాయి. కానీ ఏ డబ్బు చెల్లించలేదు, బి పుస్తకాన్ని కూడా అందచేయలేదు. అందుచేత అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే అట్లాంటి కాంట్రాక్టులని ద్విపక్ష కాంట్రాక్టులు అంటాం. ఇవి పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులు. ఈ పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం? 2 రకాలుగా వర్గీకరిస్తాం. పూర్తయిన కాంట్రాక్టులు, రెండోది ఏంటంటే పూర్తి కావాల్సిన కాంట్రాక్టులు. పూర్తి అయినటువంటి కాంట్రాక్టులు అంటే వీటిని ఏమనిపిస్తాం? అమలు జరిగిన కాంట్రాక్ట్ అంటాం. కాంట్రాక్టు షరతుల ప్రకారం కాంట్రాక్టు పార్టీలు ఇరువురు కూడా తమ బాధ్యతలను నెరవేర్చినట్లయితే అట్లాంటి కాంట్రాక్టుని ఏమనిపిస్తాం అంటే పూర్తయిన కాంట్రాక్టు అంటాం. ఏ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఉదాహరణకి బి దగ్గర కొన్ని సరుకులని కొనుగోలు చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆ ఒప్పందం ఆ కాంట్రాక్టులో ఏ తేదీనైతే సరుకులు అప్పచెప్పాలనుకుంటాడో ఆ తేదీన బి ఏకి సరుకులు అప్పచెప్తే ఏ అనేవాడు బికి డబ్బు చెల్లించినట్లయితే ఆ కాంట్రాక్టు బాధ్యతలు పూర్తి కావడం అనేది జరుగుతుంది. అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే పూర్తయిన కాంట్రాక్టులు అంటాం. ఇక పూర్తి కావాల్సినటువంటి కాంట్రాక్టులు టు బి ఫుల్ఫిల్డ్ కాంట్రాక్ట్స్. పూర్తి కావాల్సిన కాంట్రాక్టులు అంటే ఏంటంటే కాంట్రాక్టు పార్టీలు ఇరువురు కూడా తమ యొక్క బాధ్యతలను పూర్తి చేయవలసి ఉన్నట్లయితే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటుండే పార్టీలు ఇరువురు కూడా తమ యొక్క బాధ్యతలను పూర్తి చేయాల్సి ఉన్నట్లయితే అట్లాంటి కాంట్రాక్టులు ఏమనిపిస్తూ ఉంటే పూర్తి కావాల్సినటువంటి కాంట్రాక్టులు అంటాం. వీటిని ఎన్ని రకాలుగా చెప్తాం అంటే 2 రకాలుగా చెప్తాం. పూర్తి కావాల్సిన కాంట్రాక్టులని 2 రకాలుగా వర్గీకరిస్తాం. అవి ఏంటంటే ఏకపక్ష కాంట్రాక్టులు, ద్విపక్ష కాంట్రాక్టులు. ఏకపక్ష కాంట్రాక్టులు అంటే కాంట్రాక్టు పార్టీలో ఒక పార్టీ తమ యొక్క బాధ్యతను నెరవేర్చి మరొక పార్టీ తన యొక్క బాధ్యతను నెరవేర్చాల్సి ఉన్నప్పుడు అట్లాంటి కాంట్రాక్ట్ ఏమనిపిస్తూ ఉంటే ఏకపక్ష కాంట్రాక్టు అని చెప్పి ఉదాహరణకు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర నుంచి 200 రూపాయలకి ఒక పుస్తకాన్ని కొనడానికి కాంట్రాక్ట్ను కుదుర్చుకున్నాడు. గడువు తేదీ లోపల బి ఏం చేశాడంటే ఏకి పుస్తకాన్ని ఇచ్చేశాడు. కానీ ఏ అనేవాడు బికి 200 రూపాయలు డబ్బులు చెల్లించాలి. అట్లాంటి కాంట్రాక్ట్ ఏమనిపిస్తూ ఉంటే ఏకపక్ష కాంట్రాక్టు అంటాం. ద్విపక్ష కాంట్రాక్టు అంటే ఇరు పార్టీలు కాంట్రాక్టులోని ఇరు పార్టీలు కూడా ప్రతిఫలం కోసం కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నారు. కానీ వారిరువురు కూడా కాంట్రాక్టును నిర్వర్తించాల్సినటువంటి తేదీ నాటికి వారిద్దరూ కూడా తమ యొక్క బాధ్యతలను నిర్వర్తించకపోయినట్లయితే అట్లాంటి కాంట్రాక్టుని ఏమనిపిస్తుంటే ద్విపక్ష కాంట్రాక్టులు అంటాం. ఉదాహరణకు ఏ అనేవాడు 200 రూపాయల విలువ గల పుస్తకాన్ని బి నుంచి కొనుగోలు చేశాడు. ఉదాహరణకు ఏ అనేవాడు 200 రూపాయల విలువ గల పుస్తకాన్ని బి నుంచి కొనుగోలు చేసేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. గడువు తేదీలోపు ఏ డబ్బులు చెల్లించలేదు, బి పుస్తకాన్ని అందచేయలేదు. అట్లాంటి కాంట్రాక్టులు ఏమనిపిస్తూ ఉంటే ద్విపక్ష కాంట్రాక్టులు అంటాం. అవి ప్రధానంగా కాంట్రాక్టుల్లో ఉన్నటువంటి రకాలు. అర్థమైందా? కాంట్రాక్టుల్లో రకాలని ప్రధానంగా ఎన్ని రకాలుగా చెప్తాం? 3 రకాలు. చెల్లుబాటును బట్టి, ఏర్పాటు చేయడాన్ని బట్టి, పూర్తి చేయడాన్ని బట్టి. చెల్లుబాటును బట్టి 5 రకాలుగా చెప్తాం. చెల్లుబాటును బట్టి ఏంటిది? చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, చల్లని కాంట్రాక్టులు, అమలు జరపని న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు 5 రకాలు. అదే ఇంకోటి ఏర్పాటును బట్టి కాంట్రాక్టులని 3 రకాలుగా చెప్తాం. భావ ప్రకటన కాంట్రాక్టులు, ప్రత్యామ్నాయమైన కాంట్రాక్టులు, పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులని 2 రకాలుగా చెప్తాం. ఏకపక్ష కాంట్రాక్టులు
పూర్తయిన సార్. కాంట్రాక్టులు పూర్తయిన కాంట్రాక్టులు, 2 పూర్తి కావాల్సిన కాంట్రాక్టులు. పూర్తి కావాల్సిన పూర్తి కాంట్రాక్టులు కావాల్సిన కాంట్రాక్టులు 2 రెండు రకాలు సార్. రకాలు. ఏకపక్ష కాంట్రాక్టులు, ఏకపక్ష కాంట్రాక్ట్, విపక్ష ద్విపక్ష కాంట్రాక్ట్. కాంట్రాక్టులు. అది కాంట్రాక్టుల యొక్క సార్. రకాలు. ఇంకేమైనా మీకు ఇప్పుడు కొంచెం 5 నిమిషాలు టైం ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైనా ఎక్కడ డౌట్ ఉంటే. చెప్పండి, అర్థమైందా మీకు? అర్థమైంది సార్. రేపు మళ్ళీ ఇదే టైంకి మీరు ప్రతిరోజు చెప్పండి. నేను రేపు 11 గంటలకు క్లాసు లేకపోతే మీకు ఇంటిమేట్ చేస్తా. రోజు క్లాస్ ఉంటుంది. క్లాస్ లేనప్పుడు మాత్రమే మీకు ఇంటిమేట్ చేస్తా. మీరు టైంకి వచ్చి అటెండ్ అవ్వాల్సింది. ఓకే సార్. వాడికి కూడా చెప్పండి, ఓకే సార్. శివతేజకి మాస్టర్ సార్ ఉన్నారు కదా, సరే సార్. ఉదయ్ కుమార్ సార్. గారు కూడా ఫోన్ చెప్పండి. ఎత్తట్లేదు సార్ వాడు. అదే అందుకని ఫోన్ ఎత్తట్లేదు సార్. చెప్పు. నేను చెప్పాను, నేను చేద్దామని ప్రయత్నం చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. శివతేజ కూడా ఫోన్ ఎత్తలేదు. కాల్ లిఫ్ట్ చేయలేదు సార్. అదే మరి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మీరు ఒకసారి చెప్తే, మీరు కూడా చెప్పండి. చెప్తే అర్థమైందే మీకు? ఇప్పుడు క్లాస్ రూమ్ లో చెప్పినట్టుగా ఉంది, డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఇదే బాగుంది సార్ క్లాస్ లో కన్నా. ఇదే బాగుందా? ఇదే బాగుంది సార్. సరే, ఏది బాగున్నా సరే మనం గవర్నమెంట్ చెప్పినటువంటి నిబంధనల ప్రకారం మనం కొన్ని రోజులు ఆన్లైన్లో చెప్పుకోవాల్సిందే, తప్పదు. సరే, ఉంటాం మరి, టైం అయిపోతుంది. ఓకే ఓకే సార్. సార్. థ్యాంక్ యూ ఓకే. సార్. రేపు 11 గంటలకు రెడీగా ఉండండి. ఓకే సరే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ సార్.